ఏంటి అరుస్తున్నావు? నోరు మూసుకున్న ఒక మూల నించో, లేదంటే చూడాల్సి వస్తుంది. లేకపోతే నువ్వాడికి అమ్మే అంటే అసలు ఎవరన్నా మీరు? ఎంత అందంగా ఉన్నావే. ఆ స్ట్రక్చర్ ఏంటి? వాడు కాలేజీలో హీరోయిజం చూపిస్తున్నాడు, అందుకే వాడు జిమ్ పగలగొట్టా. ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకో, నేను నీ మీదకి వస్తా. ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. అర్థమైందా? అర్థమైందా? మామా, ఆ నా కొడుకులెళ్ళి కాసం దగ్గర సెటిల్మెంట్ కూర్చున్నారట. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర కూడా రావచ్చు. కాసిమన్న రమ్మంటుండు, రా. రే వద్దురా, ఇది ఇక్కడే ఆపు. నేను ఇంకా పెద్ద చేయకు. వాడిని చంపంలే అమ్మా, పంపి. వీడి గురించి ఎవడు భయపడుతున్నాడు రా? వీడి గురించి ఎవడు భయపడుతున్నాడు? చక్రి వద్దురా, నా మాట విను. అట్లేం కాదులే. చక్రి, నువ్వైనా చెప్పు. రే నా మాట విను. నువ్వు ఊరుకో. చక్రి ఆపు. చక్రి పిలిచారుగా, కొట్టించుకుంటారులే. సడన్గా కాల్ చేసి రమ్మన్నారు. చూద్దానండి. ఏమైందన్నయ్య? ఏమేం చక్రి, అర్జెంట్గా రమ్మన్నావు? అది అమ్మేది అంటే అమ్మకేమేం చక్రి? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చే రోజు వచ్చిందిరా. రెస్పెక్టా? ఏమేం చక్రి? నేను నేను తండ్రి కాబోతున్నాను రా. ఈ విషయం ఇలా చెప్తావా? పద దా. కంగ్రాట్స్ మా. థాంక్యూ. అవును చక్రి, ఇలాంటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కానీ డయాగ్నోస్టిక్ సెంటర్కి తీసుకొస్తారా ఎవరైనా? నన్నేం చేయమంటావురా? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది, దగ్గరలో ఇది ఉంది కదా ఇక్కడ తీసుకొచ్చాను. సరే సరే, మరి ఇప్పుడు ఏంటి, డిశ్చార్జా? మొత్తం బిల్స్ అని సెటిల్ చేస్తాను, ఇంటికి వెళ్ళటమే. అయితే ఇప్పుడు మా అమ్మని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. హలో, చక్రి, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. పాప, నువ్వు కూడా అమ్మతో వెళ్ళు. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదమ్మా, చెప్తా. చిన్న అర్జెంట్ పని. చక్రి, అమ్మని ఎక్కడికి జాగ్రత్త. వెళ్తున్నావు చెప్పు. వస్తానమ్మా. ఏమైంది ఇడికి? వద్దురా వద్దురా, ప్లీజ్ రా, వదిలేరా. నీ వాడు తీసి మార్క్ అని అయితే మాట్లాడరా. హీరోయిజం చూపిస్తాడా? హీరోయిజం. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు మీ ఇంటి మీదకి వెళ్ళి ఉంటారా? మా అమ్మని ఇంకా జాగ్రత్తగా చూసుకో. మన తీసి మార్కాను ఈ మధ్యన కాలేజీకి వెళ్తున్నాడు తెలుసా? ఏంట్రా, ఏదైనా జాబ్ వచ్చిందా? చిచి, జాబ్ ఏంటి, స్టూడెంట్ ఇక్కడ. స్టూడెంట్? ఆ, నువ్వు స్టూడెంట్ ఏంట్రా? అంటే అక్కడ స్టూడెంట్ కోసం నేను స్టూడెంట్ అవ్వాల్సి వచ్చింది. లవ్వా? లవ్వే, కానీ వన్ సైడ్. అట్నుంచి నో రెస్పాన్స్. ఏంటి, నువ్వు నచ్చకపోవడం ఏంట్రా? చక్రి, రేపు మనం కాలేజ్కి వెళ్తున్నాం. ఒక రేంజ్లో.
అమ్మాయి అమ్మ అంతా చేసింది. ఓ ఈ కొప్పుదా. నేను తనతో పర్సనల్ గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడమ్మా. పర్సనల్ గా. ఓహో పర్సనల్ గానా? పర్సనల్ గా మాట్లాడాలంట. వినపడలా? లేండి లేండి, పదండి బయటికి పదండి. నువ్వు మాట్లాడమ్మా. తొందరగా నీ పేపర్లో ఎలా క్యాట్ వాక్ వేసి వెళ్ళండి. ఏం మాట్లాడుతుంది ఏంటో. మీ ఆవిడకైనా డెలివరీ అవుతుందేంట్రా? మరీ అంత టెన్షన్ మెయింటైన్ చేస్తున్నావు? నీకు తెలియదులే చక్రి, ఈ టైంలో ఎలా ఉంటుందో. ఓ ఏజ్లో ఉండగా చాలా చూసాం. వెళ్ళరా. ఈ వరస్ట్ వాటాలు ఎవరు తేడాగా చూస్తున్నారు? నన్ను లవ్ చేయని నా లవర్స్లే. మీరు వాడికి మదరా? వాడు నన్ను అమ్మ అని పిలవడం ఆశ్చర్యంగా ఉందా? నీకే కాదు, చాలా మందికి అలాగే ఉంటుంది. మేం బ్రదర్ అండ్ సిస్టర్స్ కాదు, అలా అని ఒక ఫ్యామిలీలో పుట్టిన రిలేషన్ కూడా కాదు. జస్ట్ చిన్నప్పుడు వాడు ఆకలి తీర్చినందుకు అమ్మ అని పిలిచాడు. అప్పటి నుండి నా దగ్గరకు చిన్న బాధ భయం రాకుండా చూసుకున్నాడు. పిచ్చి ప్రేమ వాడిది. అందరికీ దొరకదు, దొరికినప్పుడు దూరం చేసుకోకూడదు. నేను లేకపోతే వాడు ఉంటాడో లేదో తెలియదు కానీ వాడు లేకపోతే నేనుండలేను. వాడితో ఉంటే నీకు కూడా అలానే అనిపిస్తుంది. ఒక్కసారి చూడు, అమ్మాయిలో అమ్మని చూసుకునేంత మంచివాడు. ఏం జరుగుతుంది చక్రి? టెన్షన్ పడుకో, కనిపిస్తే హెద్దులే. గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, పద. నువ్వేం మాట్లాడుంటావో నాకు బాగా తెలుసులే, పద. రోజు నాకు ఇచ్చే క్లాసే ఇచ్చుంటా. అంతేగా. ఒక్క నిమిషం, నేను చెప్పానా? నేను మీతో మీ ఇంటికి రావచ్చా? చూడకుండా బాగున్నావు. రేయ్, అమ్మో చూసింది. చెప్పమ్మా. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? అంటే వీధి చివర వినాయకుడు విగ్రహం ఉంది కదమ్మా, నిమజ్జనం అంటే ఫ్రెండ్స్తో పాటు అలా వెళ్ళాను. ఓ పెక్కేమంటే పర్లేదు తీర్థంలా ఉందని వేసాను. ఎక్కలేదమ్మా. అరే 2 వేసాను, ఎక్కలేదు. 3 వేసాను, ఎక్కలేదు. ఎక్కట్లేదు అబ్బా అని 4, 5, 6, 7 వేసాను, ఎక్కేసిందమ్మా. ఇంక రాత్రి అక్కడ పడుకుని పోయాను. దరిద్రాన్ని కూడా ఇంత అందంగా చెప్తున్నావురా? ఓకే పో, కూలమ్మా, పోయి ఫ్రెష్ అప్ అవ్వు. కూలమ్మా. అమ్మా ఎస్కేప్. ఏం చక్రి ఎక్కడికి? క్లబ్కి. పొద్దునే క్లబ్కి ఏంటి చండాలంగా? ప్రెస్ క్లబ్కి రా. ఓ సారీ వెళ్ళు. గ్యాప్ ఇస్తే ఎక్కేస్తావు. అదో ఆటం వేసుకుని. నైస్ గ్లామర్ రా తీసుమార్కాన్. బాయ్ అమ్మా. ఎక్కడికి? కాలేజీలో సన్నిగాడు చిన్న సెటిల్మెంట్ అంటేను. ఏంటి? అంటే కాలేజీలో సన్నిగాడు సరిగ్గా చదువుకోకపోతే చదువుకోమని చెప్దామని వెళ్తున్నానమ్మా. నీకంత సీన్ లేదులే గాని నువ్వు ఫస్ట్ జిమ్ ఎందుకురా పెట్టావు? బిజినెస్ ఎందుకురా నీకు? ముందు జిమ్ కి వెళ్ళి కలెక్షన్ ఎలా ఉందో చూడు. బిజినెస్ తర్వాతే ఏదైనా. అర్థమైందా? అర్థమైందమ్మా. వెళ్ళు. నువ్వు పని చూసుకో. వెళ్ళు. అమ్మో అరుంధతే. ఏం చేస్తావురా? ఆగు. చంపలేదు, ఎవరిని చంపలేదు సరేనా? అయినా నేనెవరైనా సరిగ్గా చూడకపోతేనే నేను తట్టుకోలేను. అలాంటిది నీ మీద చెయ్యేస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు? నా పిచ్చి ప్రేమ ఇంతే, ఇలానే ఉంటుంది. నేను బ్రతుకున్నంత వరకు కంచు కోటలాగా నీ చుట్టూ ఉంటా. నేను చస్తే కూడా దయ్యంలాగా నీ చుట్టూనే ఉంటా. అంతే నా ప్రేమ, అంతే. అది అర్థం చేసుకుంటే అర్థం చేసుకో, లేదంటే లేదు. నేను మాత్రం ఇలానే ఉంటా. మీ అమ్మ చెప్పేది కూడా నీకోసమే కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు?
మా అమ్మకే నా ప్రేమ అర్థం కాలేదు, రేపు నీకు కూడా అర్థం కాదు, నువ్వు కూడా వదిలేస్తావు నన్ను, అంతే కదా? అదేదో అప్పుడెందుకు, ఇప్పుడే వదిలే. నాకెవరొద్దు, పో బయటికి పో. అమ్మా, ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు నువ్వు బయట నుంచి నా దగ్గరికి వచ్చి మాట్లాడకపోతేనే నా గుండె ఒకలా కొట్టుకుంటుందమ్మా. అలాంటిది నీకేమైనా అయితే నేను ఎలా తట్టుకుంటానమ్మా? రే, నా బాధ కూడా అదేరా. ఈ పిచ్చి ప్రేమతో నువ్వు నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావేమో అని భయం. నాకేం కాదమ్మా, నేను చూసుకోవాలి కదా, నాకేం కాదు. రేయ్, అనవసరంగా మీ అమ్మ మీద కోపం అంతా అమ్మ మీద చూపించావు. తన పాపం బాధపడి బయటికి వెళ్ళిపోయింది. ఇది మిడ్ నైట్ రా, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళింది, సేఫ్ కాదు. ఇలా అర్జెంట్గా తీసుకురా, వెళ్ళరా. వెళ్ళరా.